గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి. ఈ పదునైన మాటలు చాలు ఈ నేల కన్నీళ్లను, కష్టాలను, ఆవేదనను, ఆక్రోశాన్ని ఆ కవి ఏ స్థాయిలో అర్థం చేసుకున్నాడో చెప్పడానికి. తెలంగాణ మట్టి మీద పుట్టి ప్రజల గుండెల్లో మెరిసిన మహాకవి అందెశ్రీ. ఆయన పదాలు అగ్నిలా వ్యాపించి తెలంగాణ ఉద్యమంలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఆయన రచనలు రాష్ట్రాన్ని సాధించే పోరాటంలో నిప్పు కణికలై దారి చూపాయి. ఉద్యమ కవితాగ్నిలో కరిగి తెలంగాణ ఆత్మగీతమై నిలిచిన అక్షర శిల్పి అందెశ్రీ ఇక లేరు. ఆ స్వరం ఇప్పుడు మూగబోయింది. ఆ అక్షరాలు ఇప్పుడు అంధకారంలో కలిసిపోయాయి. 2025 నవంబర్ 10న 64 ఏళ్ల వయసులో అందెశ్రీ తుది శ్వాస విడిచారు. అందెశ్రీ అసలు పేరు అందె ఐలయ్య. ఆయన పుట్టింది సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి అనే గ్రామంలో. 1961 జూలై 18న పుట్టిన అందెశ్రీ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథగా మారిన అందెశ్రీకి ఆ ఊరే తల్లి, తండ్రి. అక్షరాలతో అగ్ని పుట్టించే శక్తి ఉన్న అందెశ్రీకి విద్యాభ్యాసం లేకపోవడం నిజంగా ఆశ్చర్యం. పదాలకు పదును పెట్టి అన్యాయంపై అక్షర యుద్ధం చేసిన ఆ కవి చదువుకోలేదు. కష్టాలే ఆయన కలంలో సిరాగా మారాయి. కన్నీళ్లే ఆయన మనసులో కవిత్వాన్ని రగిలించాయి. అవమానాలే ఆయన జీవితంలో అధ్యాయాలుగా మారాయి. చేరదీసేవాళ్ళు లేక గొర్రెల కాపరిగా జీవితం మొదలుపెట్టిన అందెశ్రీ 1980లలో తన కవిత్వ ప్రయాణాన్ని ప్రారంభించారు. శృంగేరి మఠ స్వామి శంకర్ మహారాజ్ ఆయన గానాన్ని విని రచనల్లోకి తీసుకువెళ్లారు. 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో విప్లవ కవిగా మారి అశువు కవిత్వంతో ప్రజల గుండెల్లో తెలంగాణ తత్వాన్ని నింపారు అందెశ్రీ. బహిరంగ సభల్లో ఆయన మాటలు తూటాల్లా పేలేవి. యువకుల రక్తంలో ఉద్యమ స్ఫూర్తిని పరిగెత్తించేవి. రేబర్తి గ్రామంలో ఓ పాడుబడ్డ ఇల్లు, లాలాపేట్లో ఓ సామాన్య గృహం, 3 కూతుళ్ళు, ఓ కొడుకు కోసం అందెశ్రీ కూడబెట్టిన ఆస్తి ఇదే. విప్లవ కవిగా ఆయన రచించిన సాహిత్యమే ఆయన సంపద. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ ఆయన రాసిన గీతం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ మాతృగీతంగా ఎంపికైంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ ఆయన పాడిన పాట ప్రపంచాన్ని తట్టిలేపింది. క్షీణించిపోతున్న మానవ సంబంధాలు, విలువలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. పల్లె నీకు వందనాలమ్మో అంటూ గ్రామీణ జీవనాన్ని, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. ఆయన సంపాదించుకున్న ఈ సాహిత్య సంపదకు గౌరవంగా కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ను ఇచ్చి అందె ఐలయ్యను డాక్టర్ అందెశ్రీగా మార్చింది. అలాంటి అందెశ్రీకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అసలైన గౌరవం దక్కింది. అన్ని విధాలుగా అందెశ్రీకి సీఎం అండగా ఉంటూ అందెశ్రీ జీవితంలో మంచి రోజులు మళ్ళీ మొదలైన కొన్ని రోజులకే ఆయన ఇలా అనుకోకుండా చనిపోవడం ఆయన కుటుంబంలోనే కాదు, యావత్ కళా ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక వ్యక్తిగా, ఒక శరీరంగా అందెశ్రీ మనకు దూరం కావచ్చు, కానీ జయ జయ హే తెలంగాణ అంటూ పాడే ప్రతి ఒక్కరి గొంతులో, తెలంగాణ భావం ఉప్పొంగే ప్రతి ఒక్క గుండెలో అందెశ్రీ అమరుడిగానే ఉంటారు. మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అందెశ్రీ.